హాయ్! అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఇంజినెక్స్ అనే సర్వీస్‌ని మన లైనక్స్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంజినెక్స్ అనేది ఎందుకు చేస్తున్నామంటే, నేను డైరెక్ట్‌గా డాకర్ రన్ ఇంజినెక్స్ అని ఇచ్చేసాననుకోండి. సో, మీకు ఆ ఇంజినెక్స్ అనేది ఏం చేస్తుందో మీకు తెలియాలి ఫస్ట్. అందుకనేసి నేను సెపరేట్‌గా ఇన్‌స్టాలేషన్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. డాకర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డాకర్ కంటే ఇది ఒక ప్రీ రిక్విజిట్ అనుకోండి. ఎందుకంటే ఒక ఇన్‌స్టాలేషన్ చేయాలంటే నేను నా ఓన్‌గా ఓకేనా. నేను నా ఓన్‌గా రీసెర్చ్ చేసి, ట్రస్టెడ్ తెచ్చుకొని, ఆ ఇన్‌స్టాలేషన్ మొత్తం ప్రాసెస్ నేను నేర్చుకొని, దాన్ని ఈజీగా డాక్యుమెంటేషన్ జేసి, నేను నా టీమ్‌మేట్స్‌కి ఇచ్చాననుకోండి, వాళ్ళేమంటారు, వాళ్ళు చూస్తారు, చదువుతారు, ఇన్‌స్టాల్ జేస్తారు అంతా బానే దాని తర్వాత వాళ్ళందరూ ఒక మాట అంటారు. ఇది హ్యూమన్ సైకాలజీ. దాంట్లో ఏముంది బ్రో ఏం లేదు. ఊరికే 2, 3 కమాండ్‌లు రన్ జేయాలా అంతే అయిపోతుంది. దానికేమి ఏదో చేసినట్టు అంటారని. ఎందుకంటే నేను ఆ డాక్యుమెంట్‌లో నేనేవైతే ట్రబుల్స్ వచ్చాయో ఇన్‌స్టాలేషన్ అప్పుడు, అవన్నిటిని క్లియర్ చేసుకుంటూ అంటే ఒక శిల్పం చెక్కినట్టు నేను ఒక మొత్తం ఇన్‌స్టాలేషన్ అంతా ఒక ప్రాసెస్‌లో నేను జేసి, నా కొలీగ్స్‌కిస్తే వాళ్ళు డైరెక్ట్‌గా అంటే వాళ్ళకి తెలీదు గదా! నేనెంత కష్టపడ్డానో. వాళ్ళకి తెలీదు ఎంత కష్టపడానో. వాళ్ళు డైరెక్ట్‌గా ఏం చేస్తారు, డైరెక్ట్‌గా చూసేసి ఇంతేలే బ్రో ఇన్‌స్టాలేషన్ అంతే ఇంకేం లేదు అనేసి ఈజీగా తీసి పారేస్తారు. సో, డాకర్‌లో గూడా అంతే. ఇప్పుడు నేను డాకర్ అనేది మనము ఎందుకు రన్ జేస్తన్నాము అని చెప్పేదానికంటే ముందు మనం మాన్యువల్‌గా ఏం జేస్తున్నాము? ఒకవేళ డాకర్ ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. డాకర్ టెక్నాలజీ అనేది రాలేదు. డాకర్ టెక్నాలజీ రానప్పుడు నేనేం జేస్తున్నాను అనేది మీకు తెలిస్తే, ఆ పెయిన్ మీకు తెలిస్తే కంటైనర్ అనేది ఈజీగా అర్థమవుతుంది మీకు. నేను అది బిలీవ్ జేస్తాను. ఫస్ట్ మనం రూట్స్ తెలియాలి. రూట్స్ తెలిసినాకే నెక్స్ట్ టెక్నాలజీలోకి పోతే అప్పుడు దాని విలువ అర్థమవుతుంది మనకి. ఓకేనా? అందుకనేసి నేను ఇంజినెక్స్ అనేది చిన్న వీడియోనే ఇంజినెక్స్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అవి జస్ట్ నేను మీకు చూపిచ్చేస్తాను. చిన్న 3, 4 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ లేట్ చేయకుండా వీడియోననేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఇంజినెక్స్ అనేది ఏంటి? ఇంజినెక్స్ అనేది ఏంటంటే అది ఒక వెబ్ హోస్టింగ్ ఇంటర్నల్‌గా వెబ్ హోస్టింగ్ చేస్తది. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టామ్ క్యాట్ ఉంది గదా! టామ్ క్యాట్ మనం విండోస్‌లో ఇన్‌స్టాల్ చేసి మనం ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ రాస్తే దాన్ని టామ్ క్యాట్ సర్వర్‌లోకి పెట్టి మనం దాన్ని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తాం కదా! అలానే ఇంజినెక్స్ కూడా అలాంటిదే. లైనక్స్‌లో ఇంజినెక్స్ యూజ్ చేస్తాం. అలానే హెచ్‌టిటిపి, అపాచీ 2 అవన్నీ ఉంటాయి మనకి. అవన్నీ మనం లైనక్స్‌లో యూజ్ చేస్తాం. ఇంజినెక్స్‌లో ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే యూజువల్‌గా అందరికి తెలిసింది అదొక వెబ్ సర్వర్ లాగా మనకి హెల్ప్ అవుతుందనేసి. వెబ్ సర్వర్ గానే గాకుండా లోడ్ బ్యాలెన్సింగ్ గూడా ఇంజినెక్స్ అనేది చేస్తుంది. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటిప్పుడు? ఐడియా లేదు. నేను చెప్పలేదు మీకు. ఓకేనా? అదెప్పుడొస్తుందంటే మీరెప్పుడైతే కుబర్నిటిస్ నేర్చుకుంటారో, నేనెప్పుడైతే వీడియోస్ పెడతానో కుబర్నిటిస్ పైన, అప్పుడు మీకు ఇంజినెక్స్‌ని యూజ్ చేసుకొని నేను లోడ్ బ్యాలెన్సింగ్ గూడా చేయడం అయితే నేనైతే చూపిస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు మన టాపిక్ కాదది. ప్రస్తుతానికి ఇంజినెక్స్ అంటే అదొక వెబ్ హోస్టింగ్‌కి యూజ్ అయ్యే ఒక టూల్. ఓకేనా? వెబ్ సర్వర్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే లాస్ట్ వీడియోలో నేను డాకర్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేశాను. సో, ఆల్రెడీ డాకర్ హోస్ట్ అనేది నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఏం చేయాలి? అని చెప్పేసి. అది మొత్తం అయిపోయిందిప్పుడు. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ డాకర్ హోస్ట్‌కి ఎస్ఎస్‌హెచ్ తీసుకుంటాను. ఎస్ఎస్‌హెచ్ అంటే ఆ కన్సోల్ కాకుండా డైరెక్ట్‌గా నేను ఇంకొక సెషన్ ఓపెన్ చేయగలుగుతాను. ఓకేనా? సో, ఇక్కడ ఆల్రెడీ 10.1.1.17 అనేది నా డాకర్ హోస్ట్ ఐపీ. నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ నేను సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు చూపిస్తుంది. నేను డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎంటర్ అయితే అయిపోతాను. ఆ సర్వర్‌లోకి ఎంటర్ అయితే అయిపోతాను. ఓకే. డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని నేను అంటే ఒక్కొక్క లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఇన్‌స్టాలేషన్. ఉబుంటులో మనం ఏపీటీ యూజ్ చేస్తాం. అదే రెల్ ఓఎస్‌లో అనుకోండి. రెల్ ఓఎస్‌లో అనుకుంటే మీకు రెపో కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. రెపో కాన్ఫిగర్ చేసి దాని తర్వాత అనేది యూజ్ చేస్తాం. రీసెంట్‌గా రెల్ 9 నుంచి మనకి డీఎన్ఎఫ్ అనేది యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏపీటీ ఇన్‌స్టాల్ ఇంజినెక్స్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. అదే రెడ్ హ్యాట్‌లో ముందు మనం ఇన్‌స్టాల్ ఇంజినెక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు లేటెస్ట్ రెల్ 9 నుంచి మనకి డీఎన్ఎఫ్ ఇన్‌స్టాల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అది మన టాపిక్ కాదు ప్రస్తుతానికి. ఫస్ట్ ఇక్కడ ఉబుంటులో నేనేం చేయాలంటే ఏపీటీ ఫస్ట్ నేను డాకర్ హోస్ట్‌లో ఉన్నాను. డాకర్ హోస్ట్ యూజర్‌లో ఉన్నాను. ఎలా తెలుసు బ్రో అంటే ఇక్కడ చూడండి మీరు డాకర్ హోస్ట్ అనేది ఇది సర్వర్ నేమ్. ఓకేనా? డాకర్ హోస్ట్ అనేది ఇది యూజర్ నేమ్. ఓకేనా? ఇది చూసి నేను చెప్తున్నాను. ఇది నేను డాకర్ హోస్ట్‌లో ఉన్నానని. ఇప్పుడు నేను రూట్‌గా మారాలనుకోండి సుడో -i 1433 కొట్టిన వెంటనే నా సర్వర్ నేమ్ వచ్చేసి డాకర్ హోస్ట్ అలానే చేంజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ రూట్ చూసారా? రూట్ చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను రూట్ యూజర్‌తో లాగిన్ అయ్యి ఉన్నానని. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏపీటీ అప్డేట్.
జస్ట్ మనం ఒక లైనక్స్ సర్వర్‌ని అప్డేట్ చేయాలి. సో, దీనికి గూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలి మనకి. ఇప్పుడు అప్డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏపీటీ ఇన్‌స్టాల్ nginx -y. సో, ఒక్కసారి కమాండ్‌ని అర్థం చేసుకుందాం. నేనేమన్నాను ఏదైనా సాఫ్ట్‌వేర్ మీరు విండోలో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే దానికి మనం యూజ్ చేసేది ఏపీటీ ఇన్‌స్టాల్. దాని తర్వాత మీరేదైతే సర్వీస్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వీస్ నేమ్ ఇస్తాం. ఇప్పుడు నా కేస్‌లో ఇంజినెక్స్ కాబట్టి ఇంజినెక్స్ అని ఇచ్చాను. సో, ఈ -y ఏరా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను -y ఇవ్వలేదు. నేను ఎంటర్ ఇచ్చాను. ఓకే. సో, స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ నాకు స్టాప్ చేస్తది. డూ యూ వాంట్ టు కంటిన్యూ అనేసి నన్ను క్వెషన్ ఏస్తది. సో, ఇది నేను బై డిఫాల్ట్‌గా -y ఇచ్చేసాననుకోండి. నాకు ఈ క్వెషన్ అనేది చూపిస్తది. డైరెక్ట్‌గా మొత్తం అదే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేస్తుంది. నా ఇంటర్వెన్షన్ లేకుండా. సో, ఇప్పుడు నేను కంట్రోల్ సి ఇస్తున్నాను. ఓకేనా. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఏపీటీ ఇన్‌స్టాల్ ఇంజినెక్స్ ఇప్పుడు నేను -y అని యూజ్ చేస్తాను. -y ఇస్తే ఆటోమేటిక్‌గా నా ప్యాకేజెస్, నా పర్మిషన్, నా ఇంటర్వెన్షన్ లేకుండా అది ఇన్‌స్టాల్ చేసేస్తుంది. సో, ఇంజినెక్స్ సర్వీస్ అనేది నా లైనక్స్ మిషన్‌లో ఇప్పుడైతే ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. సో, చెక్ చేయడం ఎలా? సిస్టమ్ సిటీఎల్ స్టేటస్ ఇంజినెక్స్. సో, ఇంజినెక్స్ అనేది యాక్టివ్‌లో ఉంది. సో, రన్నింగ్‌లో గూడా ఉంది. సో, ఒకవేళ మీకు రన్నింగ్‌లో లేదు అనుకుంటే మీరేం చేయొచ్చంటే సిస్టమ్ సిటీఎల్ ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చేస్తాను. రైట్. సిస్టమ్ సిటీఎల్ స్టార్ట్ ఇంజినెక్స్ అనే కమాండ్ ఇవ్వండి. ఓకేనా. ఒకవేళ మీకు స్టార్ట్ అవ్వడం లేదనుకుంటే అప్పుడు మీరు సిస్టమ్ సిటీఎల్ స్టార్ట్ ఇచ్చేసేయండి. అలానే నేను సిస్టమ్ సిటీఎల్ స్టార్ట్ కాకుండా ఇప్పుడు ఎనేబుల్ అని ఇస్తున్నాను. సో, ఈ ఎనేబుల్ ఏంట్రా అంటే ఇదంతా లైనక్స్ టాపిక్స్ ఓకేనా. ఈ సిస్టమ్ సిటీఎల్, ఎనేబుల్ ఇవన్నీ లైనక్స్ టాపిక్స్. ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి నేను ఇది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదంటే డైరెక్ట్‌గా టక 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 ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకొని వెళ్ళిపోయుండొచ్చు. సో, ఈ ఎనేబుల్ ఏం చేస్తుందంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను స్టార్ట్ ఇంజినెక్స్ అని ఇచ్చానా, ఇప్పుడు నేను ఆ సర్వర్‌ని రీస్టార్ట్ చేశాననుకోండి, ఆ సర్వీస్ అనేది ఆ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవ్వదు నాకు. మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాక, నా సర్వర్‌ని రీస్టార్ట్ చేశాక సిస్టమ్ సిటీఎల్ స్టార్ట్ ఇంజినెక్స్ అనేది నేను కమాండ్ అనేది నేను మళ్ళా రన్ చేయాలి. అప్పుడే ఇక్కడ నాకు యాక్టివ్ రన్నింగ్ అని కనిపిస్తది. లేదనుకుంటే అది ఇనాక్టివ్ లాగా చూపిస్తది. ఓకేనా. ఇట్లా ప్రతిసారి అంటే రీబూట్ అయిన ప్రతిసారి నేను చేయాలంటే నాకది టైమ్ వేస్ట్ పనే కదా! చిన్న కమాండే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఇలా ఇలా 15-16 సర్వీసెస్ ఉన్నాయి. సో, అన్నిటికి నేను కూర్చొని ఎవ్రీ టైమ్ రీబూట్ అయిన వెంటనే నేను చేయలేను గదా! సో, దానికి నేనేం చేస్తానంటే సిస్టమ్ సిటీఎల్ ఎనేబుల్ అని ఇస్తాను. సిస్టమ్ సిటీఎల్ ఎనేబుల్ అని ఇస్తే నాకేమైపోతుందంటే ఒకవేళ నా సర్వర్ రీస్టార్ట్ అయినా కూడా ఆటోమేటిక్‌గా ఈ సర్వీసెస్ అనేవి యాక్టివ్ అయిపోతాయి దాని పాటికదే. అందుకని నేను ఎనేబుల్ అనే కమాండ్‌ని రన్ చేస్తున్నా. ఓకేనా. ఫైన్. ఇప్పుడు నా ఇంజినెక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఇది ఇంజినెక్స్ అనే సర్వీస్ ఇప్పుడు రన్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి క్రోమ్ ఓపెన్ చేసి ఈ ఐపీ ఇవ్వండి. ఓకేనా. ఫస్ట్ ఈ మెథడ్ అయితే ట్రై చేద్దాం ఫస్ట్. ఎందుకంటే ఇది అందరికి తెలిసిన మెథడ్. ఐపీఏ ఇక్కడ నేను ఐపీఏ కమాండ్ ఇచ్చాను. దాని తర్వాత ఇది లూప్ బ్యాక్. దీన్ని మీరు మర్చిపోండి. ఎందుకంటే ఇది ఇంటర్నల్‌గా పనిచేసే లూప్ బ్యాక్ అది. ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లూప్ బ్యాక్స్ అనేవి. ఓకేనా. సో, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో, మనము డాకర్ డాకర్ హోస్ట్ ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో నేను 2 ఇంటర్‌ఫేసెస్ అయితే తీసుకున్నాను. సో, మీకు గుర్తుంటే ఈఎన్ఎస్-33 అనేది నాకు ఇంటర్నెట్‌కి హెల్ప్ అవుతుంది. ఒకవేళ నేను ఇంటర్నెట్‌కి రీచ్ అవ్వాలనుకుంటే నా ఈఎన్ఎస్-33 ఇంటర్‌ఫేస్ అనేది యూజ్ అవుతుంది నాకు. అలానే లోకల్‌గా నాకు ఈఎన్ఎస్-34 అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ లోకల్‌లో ఏదైతే ఉందో ఆ ఐపీని నేను కాపీ జేసుకోవాలి. సో, ఈ లోకల్‌లో ఈఎన్ఎస్-34 అని ఉంది గదా! సో, ఈఎన్ఎస్-34 ఒక ఐపీ ఏంటి ఇక్కడ నాకు? ఒకవేళ బిగినర్స్ చూస్తే మీకు అర్థం అవ్వాలనేసి చెప్తున్నాను. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి ఆల్రెడీ నేనేం చెప్తానో అర్థమైపోయి ఉంటది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారో వాళ్ళకి అర్థం కాదు. సో, దీనిలో ఈఎన్ఎస్-34లో నా ఐపీ వచ్చేసి 10.1.1.17 దీన్ని మీరు కన్సిడర్ చేయకూడదు. ఇదేంటిది నా సబ్‌నెట్ మాస్క్. ఈ సబ్‌నెట్ మాస్క్ ఇవన్నీ మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. కొంచెం మీ సైడ్ నుంచి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే నెట్వర్కింగ్ గురించి సబ్‌నెట్ మాస్క్ అంటే ఏంటి? గేట్‌వే అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? హోస్ట్ అంటే ఏంటి? ఓకేనా? ఐపీ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈఎన్ఎస్-34కి నా ఐపీ వచ్చేసి 10.1.1.17 ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఐపీని కాపీ చేసుకుంటాను. 10.1.1.17ని. నేనేం చేస్తాను బ్రౌజర్‌లోకి వెళ్తాను. సో, బ్రౌజర్‌లోకెళ్ళి ఇక్కడ హెచ్‌టిటిపి స్లాష్ స్లాష్ ఈ సర్వర్ ఏదైతే నా సర్వర్ ఐపీ ఉందో, ఆ సర్వర్ ఐపీ నేను ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడతాను. సో, ఎంటర్ ఇచ్చిన వెంటనే నాకిక్కడ వెల్కమ్ టు ఇంజినెక్స్ పేజ్ అంటే నా ఇంజినెక్స్ సర్వీస్ అనేది రన్ అవుతాదనమాట.
నా వీఎంలో. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇంకో క్వెషన్. ఇప్పుడు నా దగ్గర విండోస్ ఉంది. ఓకేనా? నా దగ్గర విండోస్ 11 ఉంది. ఆ విండోస్ 11లో క్రోమ్ ఓపెన్ చేసి నేను చూసాను. కానీ మీకు ఈ క్వెషన్ రావాలి నాకు. సో, ఓకే బ్రో. ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఉబుంటూ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి నా మెయిన్ హార్డ్‌వేర్‌లోకి ఎసేసాను. సో, నాకిప్పుడు గుయి అంటూ ఏమి లేదిక్కడ. గుయి లేదు, ఏమి లేదు. నేను ఇక్కడ ఈ సర్వర్ నుంచే నేనెలా ఐడెంటిఫై చేయగలుగుతాను, చెప్పగలుగుతాను. నా సర్విస్ అనేది రన్నింగ్‌లో లేదా, ఇంజినెక్స్ పేజ్ అనేది వస్తుందా లేదా అని ఎలా ఎలా చెప్తానంటే, దానికి మీరు యూజ్ చేసిన చిన్న కమాండ్ వచ్చేసి కర్ల్ కమాండ్. ఓకేనా? ఈ కర్ల్ కమాండ్ మనం డాకర్ హోస్ట్ ఇన్‌స్టాల్ చేసే ప్రాసెస్‌లోని కర్ల్ అనేది మనకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటది. ఓకేనా? ఇదొక ప్యాకేజ్. కర్ల్ అనేది ఒక ప్యాకేజ్. దాన్ని యూజ్ చేసుకొని నా వెబ్‌సైట్ అనేది రన్నింగ్‌లో ఉందా? ఓకేనా? నాకు రెస్పాండ్ అవుతుందా లేదా అని నేనైతే ఐడెంటిఫై చేయగలుగుతాను. మనం విండోస్ క్రోమ్‌లో ఇప్పుడు నేనైతే చేశానో దాన్ని నేను సీఎల్‌ఎల్‌లో చేస్తున్నాను. అంతే తేడా, ఇంకేం లేదు. సో, ఇక్కడ నేను నా ఐపీ కర్ల్ అనే కమాండ్ టైప్ చేసి నా ఐపీని పేస్ట్ చేయాలి. ఎంటర్. సో, ఐపీని పేస్ట్ చేసి వెల్కమ్ టు ఇంజినెక్స్. సేమ్ ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో నాకు క్రోమ్‌లో ఇదే కంటెంటు ఇక్కడ నాకైతే చూపిస్తుంది. ఓకేనా? అంటే దీన్ని బట్టి ఈ ఔట్‌పుట్‌ని బట్టి ఓకేనా? ఈ ఔట్‌పుట్‌ని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకోగలుగుతాను. అంటే నా వెబ్ పేజ్ అనేది రన్నింగ్‌లో ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిది 1.1 ఈ ఈ యాక్చువల్‌గా ఈ ఐపీ అనేది లేదు. 11 ఉందనుకుంటాను. ఓకేనా? 1.1.1.1.1.1 ఈ కర్ల్ అనే కమాండ్ 1.1.1కి తీసుకుందాం. ఔట్‌పుట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. అచ్చా! ఇలా వస్తే నాకు వర్కింగ్‌లో ఉన్నట్టు. అంటే నా వెబ్‌సైట్ అనేది వర్కింగ్‌లో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నేను 1.1.1 అని ఇచ్చానే. అసలు యాక్చువల్‌గా ఆ ఐపీతో నా లోకల్‌లో ఎటువంటి వీఎమ్స్ లేవు. నేను జస్ట్ మీకు ఒకవేళ అది వర్కింగ్‌లో లేకపోతే మీకు ఎలాంటి ఎర్రర్ వస్తుంది అని చూపించడానికి నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడేమొచ్చింది 1.1.1 టైటిల్ మూడ్ పర్మనెంట్‌లీ క్లౌడ్ ఫ్లేర్. ఓకే. 1.1.1 అనే క్లౌడ్ ఫ్లేర్. సో, దాన్ని నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. 8.8.9.9.9 తీసుకుందాం. ఓకేనా. ఈ 1.1.1 అనేది కూడా వర్కింగే. అంటే ఇక్కడ నా వెబ్‌సైట్ అనేది రన్ అవుతుంది. ఈ 1.1.1 అనేది అది ఒక క్లౌడ్ ఫ్లేర్ మీద. ఓకేనా. మీరు యూజువల్‌గా ఇది ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయింది కాబట్టి నాకు 1.1 వర్కింగ్‌లో ఉందని నాకు ఇక్కడ ఔట్‌పుట్ వచ్చింది. ఇప్పుడు చూడండి కర్ల్ 9.9.9.9 అని ఇచ్చానా? సో, ఇది వెయిట్ చేస్తాంది. ఇక్కడ నాకు ఔట్‌పుట్ ఏం రాలేదు. సో, కొంతసేపు తర్వాత ఏమొచ్చింది కర్ల్ ఫెయిల్డ్ టు కనెక్ట్ 9.9.9 కుడ్ నాట్ కనెక్ట్ టు ద సర్వర్. ఒకవేళ మీ ఇంజినెక్స్ సర్విస్ అనేది రన్నింగ్ కాకపోతే ఇ ఇలా వస్తది మీకు ఎర్రర్. అలానే ఒకవేళ ఆ సర్వర్ అనేదే లేదనుకోండి. ఆ సర్వర్ అనేదే మీ ఇంటర్నల్ సిస్టమ్‌లో డేటా సెంటర్‌లో లేదనుకోండి. అలా గూడా మీకు సేమ్ ఎర్రరే వస్తుంది. ఓకేనా? సో, ఇది జస్ట్ ఒక వెబ్ సర్వీస్. సో, ఇప్పుడు నా దగ్గర ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. హాట్‌స్టార్ అనే వెబ్ అప్లికేషన్ ఉంది. సో, హాట్‌స్టార్ అనే వెబ్ అప్లికేషన్ నేను నా ఇంజినెక్స్ సర్వర్‌లోకి హోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో, దాన్ని నేను ఎలా చేయగలుగుతాను ఇంజినెక్స్‌లో? సో, ఫస్ట్ థింగ్ మీకు ఇంజినెక్స్ యొక్క నాలెడ్జ్ అయితే ఉండదు. సో, మనకు తెలీదు కాబట్టి నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చెప్తా. చేస్తున్నాను. ఓకేనా? ఆ పాత్ అంటే ఇప్పుడు నేను నా ఐపీ వెబ్ బ్రౌజర్‌లో యాడ్ చేస్తానో నాకొక వెల్కమ్ టు ఇంజినెక్స్ అనే ఒక డిఫాల్ట్ వెబ్ పేజ్ వచ్చింది. సో, ఆ వెబ్ పేజ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది నా లైనక్స్‌లో. సో, దాని లొకేషన్‌లో ఫస్ట్ మనం వెళ్ళాలి. సో, ఆ లొకేషన్ ఎలా అంటే సీడీ/యూజర్ షేర్ ఇంజినెక్స్ హెచ్‌టీఎంఎల్. ఓకేనా? ఇది నా పాత్. పీడబ్ల్యూడీ అనిస్తే యూజర్ షేర్ ఇంజినెక్స్ హెచ్‌టీఎంఎల్ అది నా పాత్. దానిలోకెళ్ళి నేనిక్కడ ఎల్ఎల్ అని టైప్ చేస్తే ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ చూస్తున్నారా? ఆహ్, పేజ్. సో, అక్కడి నుంచే నాకు నా వెల్కమ్ డాట్ ఇంజినెక్స్ అనేది వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూస్తే వెల్కమ్ టు ఇంజినెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ ఈ వెబ్ పేజ్ నుంచే నాకక్కడ బ్రౌజర్‌లో నాకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ నేను క్లియర్ చేసేసి నా వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, దాన్ని చేయాలనుకుంటే మీరేం చేయాలంటే ఎల్ఎల్ విఐ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్. సో, దీనన్నిటిని రిమూవ్ చేసేసి ఇచ్చేసి ఆల్రెడీ నా ఏదైతే ప్రీ డిఫైన్డ్ వెబ్ పేజ్ ఉందో హాట్‌స్టార్‌కి నేను అది కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని సేవ్ చేసేస్తాను. సో, ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను సడెన్‌గా ఇప్పుడు నేనెళ్లి రీలోడ్ చేశాననుకోండి బ్రౌజర్‌ని. నా హాట్‌స్టార్ పేజ్ అనేది కనిపిస్తుందా?
లేదు. ఎందుకంటే ఇక్కడ నేను నా index.html పేజ్‌ని మాత్రమే చేంజ్ చేశాను. అవునా? ఈ ఈ ఇంజినెక్స్ ఒక కాన్ఫిగరేషన్ గూడా నేను చేంజ్ చేయాల్సుంటది. ఇంజినెక్స్ ఒక కాన్ఫిగరేషన్‌లో చేంజ్ చేశాక దాని తర్వాత నా అప్లికేషన్ అనేది నా వెబ్ బ్రౌజర్‌లో అయితే కనిపిస్తుంది. ఓకేనా? దాన్నెలా చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. మీ దగ్గర ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌ని ఇంజినెక్స్ ద్వారా హోస్ట్ చేయాలనుకుంటున్నాను లోకల్‌గా. సో, ఎలా హోస్ట్ చేస్తారు? సో, ఇంజినెక్స్‌కి మన కాన్ఫిగరేషన్స్ అంటూ ఉన్నాయి. సో, మనము మన హెచ్‌టీఎంఎల్ కోడ్‌నయితే మనమైతే పేస్ట్ అయితే చేసాం. సో, నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే, నేను నా కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయాలి. ఇంజినెక్స్ కాన్ఫిగరేషన్ అనేది. ఓకేనా? సో, దాన్నెలా ఎడిట్ చేయాలంటే ఈటీసీ ఇంజినెక్స్ దాని తర్వాత ఇంజినెక్స్ డాట్ కాన్ఫిగ్ అనేసి ఉంటది. సో, ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ ఇంజినెక్స్‌కి. సో, ఎంటర్ కొట్టానంటే ఇక్కడ నేను హెచ్‌టిటిపిలోకొచ్చి ఓకేనా? హెచ్‌టిటిపిలోకొచ్చి చిన్న ఆహ్, కొంచెం కోడ్‌నయితే యాడ్ చేయాల్సుంటది. నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తా. సో, కొంచెం దీన్ని ఎడిట్ చేస్తాను. ఇంత కోడు నేను నా ఇంజినెక్స్ కాన్ఫిగరేషన్‌కి ఇవ్వాల్సుంటది. ఏంటి లిజన్ 80 సో, 80 పోర్ట్‌లో లిజన్ చెయ్యి. సర్వర్ నేమ్ ఇక్కడ నా సర్వర్ నేమ్ వచ్చేసి చేంజ్ చేయాల్సుంటది. ఇక్కడ సర్వర్ నేమ్ ఏదైతే ఉందో యువర్ డొమైన్ ఆర్ ఐపీ అని ఉంది కదా! సో, దీన్నేం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేసేసి నా కరెంట్ సర్వర్ ఒక ఐపీ అనేది నేను ఇచ్చేస్తాను. అదేంటి 10.1.1.17 ఓకేనా? సో, ఇక్కడ నేను రూట్ ఇస్తున్నాను. రూట్ ఇచ్చి నేనేదైతే నా హెచ్‌టీఎంఎల్ ఫైల్ నేను ఎడిట్ చేశానో, ఆ హెచ్‌టీఎంఎల్ ఒక పాత్ ఇది. యూజర్ షేర్ ఇంజినెక్స్ హెచ్‌టీఎంఎల్ లోపల నా ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే పేజ్ అయితే ఉందో, సో, ఆ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ నేను ఇక్కడ ఇవ్వను. ఓన్లీ దాని పాత్ వరకు మాత్రమే ఇస్తాను. సో, కింద మనకి ఇండెక్స్ అని ఉంది కదా! ఇండెక్స్ దగ్గర ఇండెక్స్ డాట్ నా హెచ్‌టీఎంఎల్ పేరు ఏదైతే ఉందో, దాని నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చేస్తాను. ఇచ్చేసి సేవ్ ఇచ్చేస్తా. ఓన్లీ మీరు ఈ ఇంత కాన్ఫిగరేషన్ అనేది ఈ హెచ్‌టిటిపి ఉంది గదా! ఈ హెచ్‌టిటిపి లోపల మీరు పేస్ట్ చేయాల్సుంటది. ఒకవేళ మీరెక్కడైనా పేస్ట్ చేస్తే హెచ్‌టిటిపి బయట మీరు పేస్ట్ చేస్తే మీకు ఎర్రర్ వస్తది. ఏం చేస్తాను ఇక్కడ సేవ్ చేసేస్తాం. సేవ్ చేసి ఒక్కసారి ఇంజినెక్స్ -s రీలోడెన్స్. సో, రీలోడ్ అయింది. అలానే సిస్టమ్‌సిటిఎల్ రీస్టార్ట్ ఇంజినెక్స్. స్పెల్లింగ్ మిస్టేక్. నా ఇంజినెక్స్ సర్వీస్‌ని నేను ఒకసారి రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు దీని ఐపీ ఏంటి మనకి 10.1.1.17 కదా! సో, నేను దీన్ని ఐపీని కాపీ సో, నేనేం చేస్తాను ఇక్కడ బ్రౌజర్‌లోకెళ్ళిపోయి ఇక్కడ నేను http://10.1.1.17 అని ఇచ్చేస్తాను. సో, ఇక్కడ నేను పోర్ట్ నంబర్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఒకటే. ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ ఇంజినెక్స్ అనేది 80లో రన్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి నేనేదైతే డిజైన్ చేశానో హెచ్‌టీఎంఎల్ పేజు సో, డిజైన్ చేయలేదు. ఓకేనా. సో, నార్మల్ హెచ్‌టీఎంఎల్ పేజ్. సో, ఇప్పుడు నేను కోలన్ 80 అని ఇస్తాను చూద్దాం. సో, కోలన్ 80 అని ఇచ్చినా కూడా మనకైతే హెచ్‌టీఎంఎల్ పేజ్ అయితే వస్తుంది. అలానే మనం సీఎల్‌ఐలో కూడా మనం చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు? కర్ల్ కమాండ్ యూజ్ చేసుకోవాలి. కర్ల్ 17 అనిస్తే నాకు నా హెచ్‌టీఎంఎల్ ఓకేనా. హాట్‌స్టార్ మొత్తం కనిపిస్తుంది. టీవీ, స్పోర్ట్స్, హోమ్స్ రెస్పాన్స్ వస్తుంది నాకు. అంటే క స సర్వర్ అనేది కరెక్ట్‌గా రన్ అవుతుందని. సో, పోర్ట్ 80 అని కూడా ఇచ్చాను. ఓకేనా. పోర్ట్ 80 అని ఇచ్చా కూడా నాకు నా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ 80 అనేది ఉంటది కాబట్టి, మనం ఆ 80 పోర్ట్ ఇచ్చినా, ఇయ్యకపోయినా అది అయితే రన్ అయితే అవుతుంది. సో, ఇప్పుడు నేనైతే కాన్ఫిగరేషన్ చేంజెస్ ఇవన్నీ చేశానో, అవి మన కంటైనర్‌లో చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నేనేం చేయాలి, నా కంటెంట్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్ మాత్రం నేను ఈ పర్టిక్యులర్ పాత్ ఉంది మనం యూజర్ షేర్ ఇంజినెక్స్ చూపిస్తా చూడండి. సీడీ/యూజర్ షేర్ ఇంజినెక్స్ హెచ్‌టీఎంఎల్ ఎల్ఎల్. సో, ఇది నా హాట్‌స్టార్ పేజ్ గదా! సో, నా కంటైనర్‌లో నేనెప్పుడైతే నా కంటైనర్‌ని రన్ జేస్తానో, ఆటోమేటిక్‌గా నా సర్వీస్ అనేది ఆ కంటైనర్‌లో రన్నింగ్ ఉంటది. ఎందుకంటే, నేను తీసుకున్న కంటైనర్ ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఇంజినెక్స్ అనే ఒక ఇమేజ్ ద్వారా నేను రన్ జేస్తాను. రన్ చేసిన వెంటనే నా ఇంజినెక్స్ సర్వీస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. నాకు స్టార్టింగ్ నేను ఏపీటీ ఇన్‌స్టాలు, ఏపీటీ అప్‌డేటు, దాని తర్వాత ఇక్కడెళ్లి కాన్ఫిగరేషన్ చేంజ్ జేయడము, ఇవన్నీ ఏం జేయాల్సిన అవసరం లేదు. నేను ఓన్లీ ఏం జేస్తాను కంటైనర్ రన్ అయిందా? రన్ అయిన వెంటనే కంటైనర్ లోపలికెళ్ళి నేను నా ఇండెక్స్.html పేజ్‌ను నేను యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసి ఒకసారి రీలోడ్ ఇచ్చేస్తాను అక్కడ. రీలోడ్ ఇచ్చి బయటకొచ్చి నేను ఆ కంటైనర్ ఒక ఐపీని యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు నా హాట్‌స్టార్ అనేది వచ్చేస్తుంది. మాన్యువల్‌గా ఎంత ప్రొసీజర్ ఉంది చూడండి. ఫస్ట్ నేను అప్‌డేట్ చేయాలి, ఇన్‌స్టాల్ చేయాలి. దాని తర్వాత హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని ఈ లొకేషన్‌లో ఇది కామన్. ఓకేనా. దాంట్లో పేస్ట్ చేస్తాను. సో, దాని తర్వాత నేనేం చేయాలి ఇంజినెక్స్ ఒక కాన్ఫిగరేషన్‌ని ఎడిట్ చేయాల్సుంటది.
ఓకేనా. ఇంజినెక్స్ కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయాలంటే నాకు ఇంజినెక్స్ మీద కాన్ఫిడెన్స్ రావాలి గదా! సో, ఎక్కడెక్కడ ఏం జేయాలి? ఎందుకంటే అది కాన్ఫిగరేషన్ ఫైల్. ఒక చిన్న మిస్ అయినా గూడా మనకి కరెక్ట్‌గా మనకి వెబ్ సర్వర్ అనేది రాదు. సో, నాకు ఇంజినెక్స్ గురించి కూడా తెలియాల. కాన్ఫిగరేషన్స్ ఎలా జేయాలి? ఏం జేయాలి? ఇప్పుడు నేను మీకు డైరెక్ట్‌గా సర్వర్ ఇచ్చేసి లిజన్ పోర్ట్, సర్వర్ నేము, రూట్ ఇవి ఇచ్చేసేయండి నార్మల్‌గా జెప్పేసాను. కానీ మీకది అర్థం గాదు. అవునా? ఎందుకంటే మీకు దాని పైన అవగాహన లేదు. కాన్ఫిగరేషన్స్ ఎలా చేంజ్ జేయాలి ఇంజినెక్స్‌లో అనేది మీకు తెలీదు. కంటైనర్‌కొచ్చేసరికి అంత నాలెడ్జ్ కూడా అవసరం ఉండదు నాకు. నాకు సర్వీస్ ఒక అప్లికేషన్ ఒక నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. కంటైనర్‌ని ఎలా రన్ జేయాలి? ఆ కంటైనర్ లోపలికి ఎలా జేయాలి? నార్మల్ ఫైల్. ఆ ఫైల్ కూడా డెవలపర్ అనేవాడు మనకిస్తాడు. ఈ ఫైల్‌లోకెళ్ళి నా ఫైల్స్ అన్ని అప్‌లోడ్ చేయి అంటాడు. సో, ఆ పాత్‌లోకెళ్ళి నేను ఆ ఫైల్స్ అన్నిటిని అక్కడ అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఒకసారి రీలోడ్ కొట్టానంటే ఆటోమేటిక్‌గా నా వెబ్ అప్లికేషన్ అనేది హోస్ట్ అయిపోతుంది లోకల్‌గా. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఇంజినెక్స్ గురించి. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం యాక్చువల్ డాకర్ ఇమేజెస్ గురించి ఎలా మనం ఇమేజెస్‌ని పుల్ చేస్తాం ప్రాక్టికల్‌గా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ వీడియో ఇంతే గైస్.